కాకరకాయ వేపుడు బెల్లం వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైన చెక్కుని తీసేసి శుభ్రంగా కడిగి, ఇలా చక్రాల్లా కట్ చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసి అంతా ఒకసారి కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 60 ఎంఎల్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిసికి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్లేట్‌లో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సేమ్ ఇదే ఆయిల్‌లో తాలింపు దినుసులు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, కారం తక్కువైతే యాడ్ చేసుకొని కాకరకాయ ముక్కలు వేసి అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.